వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. స్మృశించి తెలుసుకొనదగినట్టియు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిన వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంత భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైన బలుల ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, నీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఈ మంచి ఉదయకాలము పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ ఈ పరిశుద్ధ దిన శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉంటున్నాం. అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ హెబ్రీ సంఘానికి ఆయన వ్రాస్తూ రెండు సందర్భాలను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఒకటి పాత నిబంధన గ్రంథములో కొంత భాగాన్ని జ్ఞాపకం చేస్తూ, రెండవది నూతన నిబంధనలో కొంత విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏమిటి అని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఇవన్నిటికీ అనగా ఇదంతా కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనము చూస్తాము. ఆ దేవుడైనటువంటి యెహోవా మోషేను ఆయన ఆజ్ఞాపించినప్పుడు నీవు నా యుద్ధకు రమ్మని దేవుడు పలికినప్పుడు ఆయన తన ప్రజలతో సెలవిచ్చినటువంటి మాట, ఎవడునూ ఆ పర్వతమును తాకవద్దు అని చెప్తాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చూసినట్లయితే ఆ విషయము మనకు కనబడుతుంది. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధించబడును. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటి అనగా, ఈ ఆ దేవుని యొక్క పర్వతమును మీరు తాకవద్దు అనేటటువంటి ఆ మాటను సెలవిస్తూ ఆ 20వ అధ్యాయము 18వ వచనములోకి మనము చూస్తూ ఉంటున్నప్పుడు చూడమ్మా, అక్కడ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూపమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి మరి మోషే తన ప్రజలకు సెలవిచ్చినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు కొనసాగినప్పుడు అదే 24వ అధ్యాయం 17వ వచనములో చెప్పబడుతున్న మాట, యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయులకు కనబడెను అనేటటువంటి. కాబట్టి ఎవడైనా ఆ పర్వతమును తాకితే ఆ అగ్నిలో వాడు దహించవేయబడతాడు అనేటటువంటిది ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఆనాటి ప్రజలు దేవుని యందు, దేవుడు నియమించిన ఆజ్ఞల యందు ఎంత భయము కలిగి వారు నివసించారో అటువంటి భయమును
లేకపోతే అటువంటి ప్రవచన వాక్యములను దేవుడు తొలగించి మనకు దేవునికి అతి సమీపముగా తీసుకొని వచ్చి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మరి అక్కడ జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాము. కాబట్టి ఆ దర్శనము ఎంత భయంకరంగా ఉన్నది అని అనంటే మోషే అంటున్నాడు, నేను మిక్కిలి భయపడి తిని అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట నేను చదువుతూ నేను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈనాటి ఈ సువార్త ప్రకాశమును మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని నామమును అవమానపరిచేటటువంటి అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఎంత భయంకరము అని అంటే అసలు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే ఏదో ఆయన పక్కింట్లో నివసించేటటువంటి వాడు, రారా అంటే వస్తాడు, పోరా అంటే పోతాడు అనేటటువంటి ఆ పరిస్థితులకు వారు దిగజారి వారు అటువంటి కార్యములను చేస్తున్నారు. అటువంటి కార్యములకు ఇష్టపడుతున్నటువంటి అనేకులైనటువంటి క్రైస్తవులు పరుగెత్తులుతూ ఉంటున్నారు ప్రియులారా. కానీ ఇక్కడ ఆ దర్శనము ఏ విధంగా ఉన్నది అని అంటే అది ఎంతో భయంకరమైనటువంటి దర్శనము. దేవుడు రమ్మని దేవుడు పిలిచి నడిపించినటువంటి మోషే గడగడ గడగడ వణికిపోతూ ఉంటున్నాడు. అటువంటి స్థితిలో మోషే నివసిస్తూ ఉంటుండగా ప్రజలు అంటున్నారు, దూరముగా నిలిచి అసలు ఆ మాటలు కూడా మాకు చెప్పకయ్యా మోషే అని మాట్లాడేటటువంటి విషయము ఒక్కసారి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి కార్యము మానవుని జీవితములలో నెరవేర్చబడకుండా శరీర కార్యముల కొరకు, లేదనంటే శరీర ఆరోగ్యము కొరకు, లేదు అనంటే ఇంకొక దాని కొరకు మానవుడు ప్రయత్నము చేసినంత మాత్రాన వానికి కలిగేటటువంటి ప్రయోజనం ఏమున్నదయ్యా? అనేకులు లోకములో అబద్ధ బోధకులు బయలుదేరి ఉంటున్నారు. ఈ అబద్ధ బోధకుల యొక్క అతి ప్రాముఖ్యమైన విషయము ఏమిటి అనగా స్వస్థత. ఏం స్వస్థత చేస్తారయ్యా అని అంటే నీ బీపీ ఓడగొడతాడు, నీ షుగర్ ఓడగొడతాడు, లేకపోతే లోకానికి కనబడనటువంటి అంతరంగంలో ఉన్నటువంటి రోగాలన్నీ పొడగొడతాడు. కానీ ఆనాటి అపోస్తలులు, ఆనాటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు ఆ విధంగా చేయలేదు ప్రియులారా. అపోస్తలుడైన పేతురు గారు ఆయన మందిరం యొద్దకు వెళ్ళినప్పుడు ఒక కుంటివాడు కనబడ్డాడు. ఆయనని ఏమని చెప్పాడయ్యా? వానికి కనబడని రోగం ఏమైనా ఉన్నదా? అయ్యా నువ్వు పరుపెత్తుకొని నడుము అని అన్నప్పుడు వాని శరీరములో వాని నరములు కీళ్ళు అన్ని సడలి వానికి బలము తెచ్చుకొని వాడు ప్రజలందరి ఎదుట నడిచెను అనేటటువంటి విషయాన్ని అక్కడ మనకు లేఖనము జ్ఞాపకము చేస్తూ ఉంటుంది. ఈనాడు ఎవరినైనా తీసుకొని పోయి ఒక్కసారి నిలువబెట్టండి. ఒకవేళ అటువంటి అద్భుత కార్యము జరిగితే నిజంగా మనమందరం పోయి కూడా అక్కడే ఉందాం. కనబడినటువంటి రోగము మాయమైపోతుందయ్యా అని అంటే దానిని కూడా నమ్ముతున్నారు అని అంటే ఇక దానికంటే దౌర్భాగ్యము ఇంకొకటి లేదు ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను అనగా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి ఎంత భయంకరమైనటువంటిది అనగా మోషే లాంటి ఒక గొప్ప వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఆయన భయపడి నేను వణుకుచున్నాను అని అంటాడు. చూడండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. 10-17 అమ్మా చిన్న ఫ్యాన్ బంద్ చేస్తున్నాను. నా ఏలిన వాని దాసుడనైన నేను నా ఏలిన వాని ఎదుట ఏలాగున మాట్లాడుదును? నా బలము తొలగిపోయిను, ఊపిరి విడవలేకయున్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు. చాలమ్మా, ఇక్కడ దానియేలు యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు దానియేలు ఎంత గొప్ప భక్తుడయ్యా అని అంటే సింహాల బోన్లో పడవేస్తే ఏమి లేకుండా ఆయన బయటికి వచ్చాడు కదా. కానీ ఇక్కడ మోషేకేమో దేవుని యొక్క దర్శనము కలిగి ఆయన గడగడ వణుకుచున్నాడు. ఇక్కడ దానియేలుకు దేవదూత దర్శనము కలిగింది. ఇక్కడ దానియేలు గడగడ వణుకుచు ఉంటున్నాడు. ఏమైపోయాడట?
నేను ఏం మాట్లాడుదును, నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక నేను పడి ఉన్నాను అని అంటాడు. అంటే దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి శక్తిని అవహేళన చేసేటటువంటి వాడు ఎవడైనా ఉంటే వాని దరికి కూడా పోకూడదు. ఎందుకో తెలుసా? వాడు దేవుని అవమానపరిచేటటువంటి వాడు, దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క కృపను అవమానపరిచేవాడు, ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఆదరణను అవమానపరిచేటటువంటి వాడు. ఏ విధంగా స్వస్థపరచబడాలయ్యా, ఏ విధంగా మన జీవితాలు బాగుపడాలి అని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే ఇగో చేతులు పెడితే బాగైపోతున్నారయ్యా అని పరుగెత్తేదానికనంటే నీవు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి నీ దేవునితో సహవాసము చేయుము. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చేస్తాడు. లేఖనం ఏం చెప్తుందయ్యా? ఎవడైనా రోగిగా ఉన్నాడా? ఏం చేయమంటున్నాడు? పాస్టరు నువ్వు పోయి ప్రార్థన చేయమన్నాడా? నీ సంఘ బిడ్డలను సమకూర్చుకొనుము అని అంటున్నాడు. వారికి తెలియనమ్ము నీతిమంతులైనటువంటి వారిని, భక్తి పరులను నీవు సమకూర్చుకొనుకు, మీరందరూ వెళ్ళి ఆయనకు నూనె రాసి మీరు ప్రార్థన చేయుడి అని అంటున్నాడు. ఎందుకు చెప్పాడయ్యా? నువ్వు పోయ్యా యాజకుడా, నువ్వు పోయి ఒక్కసారి ఉప్పు అని ఊదు, వాడు బాగైపోతాడని చెప్పకపోవునా? అనగా పరిశుద్ధాత్మ దేవుని ఎంత అవమానపరుస్తున్నారు అని అనంటే, ఆనాటి మోషే, దానియేలు వంటి వారు గడగడ గడగడ వణికిపోతూ ఉంటున్నారు. కీర్తనకారుడు 119, 120లో అంటాడు, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను అని అంటాడు. అసలు ఆ భయము ఎంతగా దావీదు, దానియేలు, ఆ మోషే వంటి వారికి మరి కలుగుతున్నదో మనము చూసినట్లయితే, ఈనాటి అబద్ధ బోధకులను మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నాకైతే బహు దుఃఖము, బహువేదన కలుగుతూ ఉంటున్నది ప్రియులారా. వారిని ఆశ్రయించేటటువంటి వారి విషయములలో మనము ప్రార్థించబద్ధులమై ఉంటున్నాము. నీ ఆత్మకు స్వస్థత కలగకుండా నీ శరీర స్వస్థతతో నువ్వు ఏమి సాధిద్దామని అనుకుంటున్నావు? ఆత్మలో నీవు కల్మషం ఉంచుకొని శరీరము ఏ రోగము లేకుండా ఉండి నీవు ఏమి సాధిద్దామని నీవు ఆశపడుతూ ఉంటున్నావు? ఎందుకు నీవు పరుగులెత్తుతూ ఉంటున్నావు? దేని కొరకు పరుగులెత్తుతున్నావు? ఒక మనిషికి దేవుడు అనేక వరములు ఇచ్చి ఉండవచ్చును, ఇస్తాడు కూడా. రాబో తనములలో మన బిడ్డలు కూడా ప్రవచించేటటువంటి వారుగా ఉండవచ్చును. కానీ మనము ఆ ప్రవచించే వారిలో మనం ఉండాలి అని అంటే దేవునితో మనము అనుబంధము కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఎవరికి పడితే వారికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వరమును అనుగ్రహించిపోడు ప్రియులారా. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి అటువంటి అనుభవమును దేవుడు కలుగజేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. మనమేమి దానియేలు కంటే, పౌలు కంటే, మోషే కంటే తక్కువ వారమని దేవుడు ఎక్కడా చెప్పడం లేదే. ఎందుకొరకనగా నీ ఆరాధ్యతల మీద చెక్కిన ఉన్నానని మోషేను, దానియేలును, యోబును, యెహోషువను, కాలేబు వంటి వారిని సృష్టించినటువంటి దేవుడు నిన్ను కూడా సృష్టించాడు కదా. ఆ విషయం ఎందుకు మనం మర్చిపోతూ ఉంటున్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది అని దావీదు మాట్లాడుతున్నట్లుగా చూస్తాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనములలో చూడగానే అక్కడ యోహాను అంటాడు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎదుట పడితిని అని అంటాడు. అనగా దేవుని యొక్క దర్శనము ఎంత గొప్పది అనేటటువంటిది ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క ఆ పవిత్రత ఎంతది అనేటటువంటిది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఏ మనుష్యునికైతే దేవుని యొక్క ఆ దేవదూత యొక్క దర్శనము కలుగుతూ ఉంటుందో ఆ మనుష్యుడు ధన్యుడు అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతున్నప్పటికీ ఆ దర్శనము చూడగలిగేటంత శక్తి మానవుని యొక్క జీవితములలో లేదు ప్రియులారా.
బహుభయంకరంగా ప్రార్థనలో దేవునితో సహవాసము కలిగి ఉన్నటువంటి ఆనాటి ఆ గొప్ప ప్రవక్తలైనటువంటి మనుషులే వారు చచ్చిన వాని వలె, బలము లేనటువంటి వారి వలె వారు కింద పడిపోయి ఆ దేవునితో మాట్లాడలేనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణము చేస్తున్నట్లుగా చూస్తాము. ఎందుకొరకు ఈ మాటలు నేను జ్ఞాపకము చేస్తున్నాననగా, పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క ఉగ్రత మనకు కనబడుతూ ఆయన యొక్క ఆ దివ్య స్వరూపమును పౌలు గారు జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉంటున్నారు. ఆయన యొక్క ఆ దర్శనము ఎంత భయంకరంగా ఉంటుందో ఆయన జ్ఞాపకము చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా మనము చూస్తాము. ఒక మానవుడు, తాను ప్రేమించినటువంటి మానవుడు లోకములో జీవించడానికి సమస్తమును సమకూర్చినటువంటి దేవుడు ఆ ప్రజల యొక్క జీవితాలను మెరుగుపరచాలని, వారి పాపముల నుండి వారు విడుదల పొందాలని, వారు ఇక మీదట ఆ భక్తిహీనులుగా ఉండక నీతిమంతులుగా జీవించాలని ఆశపడినటువంటి దేవుడు ఆ భయమును వారిలో నుండి పోడగొట్టడానికి ఆయన తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమును ఆయన వదులుకొని లోకములోనికి వచ్చినట్లుగా మనము చూస్తాము. 22వ వచనములో అంటాడు కదా, ఇప్పుడైతే సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును మనము వచ్చి ఉన్నాం. ఎంత ధన్యత ప్రియులారా, ఎంత ధన్యత ప్రియులారా. ఆనాడు కనీసము ఆ పర్వతమును తాకడానికి అర్హత లేనటువంటి ప్రజలు, ఆ పర్వతమును తాకితే దేవుని ఉగ్రతను అనుభవించినటువంటి ప్రజలు, దేవుని ఆజ్ఞలను విడనాడి పారిపోయినటువంటి ప్రజలు, సర్పముల చేత కాటు వేయబడి చంపబడినటువంటి ప్రజలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అనగా, ఇప్పుడైతే ఆ సియోను కొండకు దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు, అయ్యా దేవుని పట్టణమునకు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును దేవుడు మనల్ని మనతో కూడా, ఆయనతో కూడా మనతో కూడా ఆయన నివసించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అందుకే పౌలు గారు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 వచనములో అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనం ఏం చేస్తున్నామట, కనిపెట్టుకొని చూస్తూ ఉంటున్నాము. మనం లోకంలో ఏం కనిపెడుతుంటున్నామయ్యా? ఏం కనిపెడతాము ప్రియులారా? పండగ ఎప్పుడు వస్తుంది, కొత్త బట్టలు ఎప్పుడు కొనుక్కుందామని కనిపెడతాము. లేదు అనంటే నెలగానే జీతం ఎప్పుడు వస్తుంది అని చూస్తాము. ఆదివారం వస్తే మాంసం ఎప్పుడు తిందామని ఎదురు చూస్తాము. కానీ క్రైస్తవ జీవితములలో ఏం ఎదురు చూడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు? మన పౌరస్థితి ఎక్కడ ఉన్నదయ్యా? మనము ఏ దేశ పౌరులము? మనము భారతదేశ పౌరులమే నిజమే, కానీ మనము ఎక్కడి నుండి వచ్చామో ఆ స్థితిని మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకొరకనగా ఆనాటి ప్రజలను దేవుడు ఆజ్ఞాపించాడు, మీరు కొండను ముట్టవద్దు, తాకవద్దు. ఎందుకొరకనగా దేవుని ఉగ్రతకు మీరు పాత్రులుగా ఉన్నారు కాబట్టి మీరు దరిచేరవద్దని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. మన పౌరస్థితి పరలోకమునందు భద్రపరచబడి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడు మన కొరకు ఎదురు చూస్తూ వేవేల దూతలతో ఆయన సమూహము కూడా మనము ఆయన సముఖములో ఉండాలని ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ ఉదయకాలము మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాము. ఎందుకొరకనగా మనము ఈ లోక సంబంధమైనటువంటి జీవితములలో మనము ఏ విధంగా ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము? దేవునితో మన సహవాసము ఏమై ఉన్నది? దేవుని యొక్క పిలుపు వచ్చినప్పుడు మన ఆత్మ ఎక్కడికి చేర్చబడుతూ ఉంటుంది? నిజంగా మనము ఈ లోకమును విడిచిన తర్వాత మనము లోకములో ఉన్నటువంటి మనుషులు ఎవరు ఏమనుకున్నప్పటికీ నేను మాత్రము నా దేవునితో ఉంటాను అనేటటువంటి ఒక గొప్ప నిరీక్షణ కలిగిన విశ్వాసముతో మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము ప్రియులారా. ఎందుకొరకనగా దేవుడు మనతో సెలవిస్తూ ఉంటున్నాడు, మన పౌరస్థితి
పరలోకమే అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉంటున్నాడు. కీర్తనకారుడు కూడా అదే మాట చెప్తాడు. చూడండి 48వ కీర్తన 2వ చరణము. ఉత్తర దిక్కున మహారాజు పట్టణి అయిన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడిన సర్వభూమికి సంతోషకరముగా, అది సర్వభూమికి సంతోషకరమైనటువంటిదిగా ఉంటుంది. ఎవ్వరూ విడవబడడానికి వీలు లేదు ప్రియులారా. అందరూ దేవుని సముఖములో నిలవబడాలి. అందరూ దేవుని రాజ్యములో నిలవబడాలి. అందరూ ఆయనతో సహవాసములో ఉండాలి. ఆ వేవేల కొలది దూతల మధ్యలో మనము కూడా ఆయనతో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. గలతీ సంఘానికి పౌలు గారు రాస్తాడు, అయితే ఆ పైనున్న యెరూషలేము మరి స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని అంటాడు. ఆ స్వతంత్రముగా ఉన్నటువంటి పరలోక పట్టణము మనకు తల్లిగా ఉన్నది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఆ 23వ వచనములో అంటాడు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును మనము వెళ్ళాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమున్నదయ్యా ఆ పరలోకమునందు అని మనము జ్ఞాపకము చేస్తే జ్యేష్ఠుల సంఘము ఉన్నది అని అంటున్నాడు. ఎవరయ్యా ఈ జ్యేష్ఠులు అని మనము ఒక్కసారి ఆలోచన చేస్తే, ఆదిమ సంఘములో ఎవరైతే క్రైస్తవులు అనబడారో వారందరూ జ్యేష్ఠులుగా అక్కడ ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, అక్కడ గొప్ప మహోత్సవమును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మనము వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఆ పాత నిబంధనకు కొత్త నిబంధనకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువలో ఎప్పుడైతే మరణించారో మరణకరమైనటువంటి ప్రతి శాసనమును ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఆయన మరణకరమైన శాసనమును కొట్టివేసి ఉన్నాడు. కాబట్టి మనము జ్యేష్ఠుల సంఘములో మనము కూడా సభ్యులముగా ఉండడానికి, ఆ నీతిమంతులు సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల యొక్క వారు నివసిస్తున్నటువంటి స్థలములోనికి మనము కూడా వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఈ ఉదయకాలము మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మరణము అనేటటువంటిది అది మనకు చెప్పి వచ్చేటటువంటిది కాదు. నాకు ఇప్పుడు నేను చిన్నవాడినే కదా, నాకు ఇంకా సమయము చాలా ఉన్నది అని మనం అనుకోవచ్చు. కానీ మరణము ఎప్పుడు కూడా చెప్పి రాదు ప్రియులారా. అది ఎప్పుడు వస్తుందో, మనం ఎప్పుడు వెళ్తామో మనకు తెలియదు. కాబట్టి ఏ సమయమైనా ఏ సందర్భమైనా క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగినటువంటి వాడుగానే ఉండాలి. ఏ సమయమైనా అది సిద్ధపాటు సమయమే. అది అర్ధరాత్రి కానీ, ఇంకొక సమయము కానీ, ఉదయము కానీ, మధ్యాహ్నము కానీ, రాత్రి కానీ, అది అర్ధరాత్రి గడియ కానీ దేవుడిని పిలుపు వచ్చినప్పుడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అంతే. ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. మన ఆత్మ ఆ పరలోకమునందున్న జ్యేష్ఠుల సంఘమును, లేదు అని అంటే సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొద్దకు, న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు ఈ ఆత్మ చేర్చబడడానికి మనము ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉండాలి కదా. 10 మంది కన్యకల గురించి ఎన్నిసార్లు చెప్పినా ఉపమానము చెప్పాడు కదా, అక్కడ జరిగినటువంటిది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏ విధంగా మానవుడు జీవించాలి, ఏ విధంగా జీవిస్తే వాడు సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉంటాడు అనేటటువంటిది ఆ ఉపమానములో మనం అనేక మార్లు విని ఉన్నాము. కానీ ఈ సిద్ధపాటు మానవుని యొక్క జీవితములలో ఉండదు ప్రియులారా. ఎందుకో తెలుసా, మనకు ఒక గొప్ప ఆలోచన ఉంటుంది. ఏంటిది అనగా, నేను ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళలో బ్రతుకుతాను అనేటటువంటిది. చాలా సంతోషము. 30 కాకపోతే 50 బతుకుదాము, 50 కాకపోతే 80 ఏళ్ళు బ్రతుకుదాము. కానీ ఎన్ని ఏళ్ళు బ్రతికినా దేవునితో బ్రతుకుదాం. ఎన్ని సంవత్సరాలు దేవుడు, ఎంత ఆయుష్ను దేవుడు కలగజేస్తే ఇంకా అంత సంతోషముగా దేవునితో సహవాసము చేయాలి. అందుకే ఆ కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక
15వ అధ్యాయము 54, 55 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి. అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడనని వ్రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఇది ప్రతి క్రైస్తవుడు ప్రశ్నించదగినటువంటిది. ఏంటిది? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించగలిగేటటువంటి విశ్వాసము మనలో ఉండాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? మరణము శరీరమునకే కానీ ఆత్మకు మరణము లేదు. కాబట్టి ఈ మరణము పొందినటువంటి శరీర విషయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాము, కానీ దేవుడిచ్చినటువంటి ఆత్మ విషయంలో మనము ఆలోచన చేయడం లేదు. అందుకే అంటాడు, ఈ క్షయమైనది అక్షయత ధరించుకొనినప్పుడు, మర్త్యమైనటువంటిది అమర్త్యతను ధరించుకొనినప్పుడు ఆ విజయమందు మరణము మృంగివేయబడెను. కాబట్టి ఈ క్షయమైనటువంటిది ఏంటిది? ఈ శరీరం కదా, ఎన్నటికైనా కులిపోవలసిందే. ఏది ఏమైనటువంటినా దీన్ని తీసి ఆ మట్టికి మట్టిగా అప్పగించాల్సినటువంటిది. కానీ ఈ క్షయమైనటువంటిది అక్షయతను ధరించుకోవాలి. ఎప్పుడు? కడబూరం రోగినప్పుడు ఏంటిదట? ఆయన యందు నిద్రించినటువంటి వారు మొదట లేపుతబడతారు అని అక్కడ లేఖనం సెలవిస్తుంది. ఏ విధంగా? అక్షయతను ధరించుకొనినటువంటి వారుగా వారు మృతులలో నుండి లేపబడతారు. అందుకే హెజ్కేలు గ్రంథంలో ఆ గొప్ప దర్శనమును గురించి హెజ్కేలుకు దేవుడు సెలవిస్తాడు. అనేకమైనటువంటి విస్తారమైనటువంటి ఎముకల యొక్క దర్శనమును, దానికి సూచన కడబూరం మ్రోగినప్పుడు ఈ ఎముకలన్నీ కట్టబడాలి. అది అమర్త్యతను ధరించుకోవాలి, అది అక్షయతను ధరించుకోవాలి, అది మహిమా శరీరముగా మార్చబడాలి. ఇవన్నీ జరగాలి అని అంటే మనము ఏ విధంగా ఉన్నాము అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకో తెలుసా ప్రియులారా? దేవుడు మరణమును జయించి లేచాడు. ఓ మరణమా నీ విజయము నీకు లేదు, నీవు ఓడిపోయావు. ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణ ప్రియులారా. అదే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు చూడండి. ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునంత నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాము. ఇక్కడ మరలా జ్ఞాపకము చేయబడుతున్నాము. ఎట్లు ధైర్యము కలిగిన వారము? ఎట్లా ధైర్యం కలిగి ఉండాలి? ప్రశ్నించగలిగినటువంటి వారమై ఉండాలి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రశ్నించే ధైర్యము గలవారమై ఉండి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కాబట్టి ఈ దేహమునందునను దేహము విడిచినను ఎవరికి ఇష్టలై ఉండాలి? ఎవరికి? మనుష్యులకా? లేకపోతే తల్లిదండ్రులకా? లేకపోతే నిన్ను ప్రేమిస్తున్నటువంటి వారి కొరక? లేకపోతే నువ్వు ఐ లవ్ యూ అని చెప్పినటువంటి వారి కొరక? ఎవరి కొరకు? ఎవరికి నీవు ఇష్టడవై ఉండాలి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు ఇష్టలమై ఉంటేనే ఈ ప్రక్రియ అంతటిలో దేవుడు ఏనాడైతే ఆ కొండను ముట్టవద్దు అని సెలవిచ్చినటువంటి దేవుడు ఇప్పుడైతే జీవము కలిగిన దేవుని పట్టణమునకును, ఆయన పరలోక రాజ్యమునకును, జ్యేష్ఠుల సంఘమునకు, సంపూర్ణ స్థితి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అని అంటే కారణం ఏంటిదో తెలుసా? ఆయన సిలువలో మరణించినప్పుడు మరణకారకమైనటువంటి ప్రతి మాటను ఆయన సిలువలో కొట్టివేసి నిన్ను నన్ను ప్రేమించి తన యొద్దకు ఆయన పిలుచుకొనుటకు ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయనకు మనము ఇష్టలమై ఉండులాగున ఈ జీవిత కాలాన్ని కొనసాగించాలి. అది 20 ఏళ్ళ, 30, 50, 100, 80, ఇంకొకట అది ఏదైనా కానీ ప్రియులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దేహంలో నివసింపజేసినంత కాలము ఆయనకు ఇష్టలముగా ఉండడానికి ప్రయత్నము చేయాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరయ్యా దేవునికి ఇష్టలు?
ఎవరు నిజంగా దేవునికి ఇష్టలు? చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకుని. ఇక్కడ యోహాను గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరయ్యా వీరంతా? మహాసమూహము అక్కడ కనబడుతూ ఉంటున్నది. పరలోక రాజ్యములో ఆయనకు కలిగినటువంటి దర్శనములో ఒక మహాసమూహము, అందరూ తెల్ల వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఎక్కడ నుండి వచ్చారయ్యా వీరు? ఎక్కడి నుండి వచ్చారు? మహాశ్రమలలో నుండి వచ్చారట. ఏ శ్రమలయ్యా? ఏం శ్రమలు చెప్పండి? మన శ్రమలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం శ్రమలు మనం పడుతున్నాం? ఏమైనా పడ్డామా? ఇక్కడ మహాశ్రమ అంటున్నాడు. అసలు శ్రమ మనం పడ్డామని అందరం అంటాం. ఏంటిదో తెలుసా? ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పండుకునేదాకా ఇంట్లో అన్ని శ్రమలే. ఆర్థిక ఇబ్బందులతో శ్రమ, శరీర బలహీనతలతో శ్రమ, కుటుంబాల్లో కొట్లాటలు శ్రమ, పక్కింటి వానితో ఆ ఎదురింటి వానితో గొడవలతో శ్రమ, లేకపోతే ఇంకా నానా విధములైనటువంటి కారణముల చేత శ్రమ, భార్యాభర్తలకు మధ్య మాటలు లేక శ్రమ. వీరేనా అక్కడ ఉన్నటువంటిది తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు? ఎవరున్నారయ్యా అక్కడ? దేవుడు అంటున్నాడు, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిద్దరని నేను అడగగా, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అక్కడ దేవుడు చెబుతున్నటువంటి వాడు, అయ్యా వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకొని వచ్చి నిలువబడ్డారు. ఆ సర్ఫ్లో నిర్మాల ఉతికినటువంటివి కాదు ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. సర్ఫ్ లేకపోతే ఇంకా నానా రకములైనటువంటి డిటర్జెంట్లలో ఉతికితే మన వస్త్రములు చాలా తలతల మెరుస్తాయి, దానికి ఏం బాధ లేదు. కానీ ఆత్మ వస్త్రము దేవుని గొర్రెపిల్ల రక్తములో నీకు కడగబడకపోతే నీవు తెల్లని వస్త్రము ధరించుకునడానికి నీకు అర్హత లేదు అనేటటువంటిది జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. అందుకోసమే అంటాడు, వీరు మహాశ్రమలలో నుండి వచ్చారు. ఎంత శ్రమ పడ్డామయ్యా, ఎంతమందికి సువార్తను ప్రకటించాము, ఎన్నిసార్లు పరిగెత్తి దేవుని మందిరానికి నడుచుకుంటూ మనము వచ్చాము. అయ్యా ఇదిగో అక్కడ గృహ కూడిక ఉంది అని అంటే పరుగున వెళ్ళి నేను ప్రార్థించాలయ్యా, ఆ గృహములో వారు మహాశ్రమలలో ఉన్నారయ్యా, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వారి గృహాన్ని దర్శించాలి, నేను ప్రార్థించాలి, వారి కొరకు, వారి రక్త సంబంధుల ఆత్మల రక్షణ కొరకు నేను ప్రార్థించాలని పరుగులెత్తినటువంటి శ్రమ అనుభవం మనకు ఎప్పుడైనా ఉందా? బోర్న వర్షం పడుతుందయ్యా, ఏది ఏమైనా సరే నేను దేవుని మందిరంలో ఉండాలి, ఈ వర్షము నా జీవితానికి, నా ఆత్మీయ సత్యానికి ఇది ఆటంకము కాకుండా నేను దేవునితో సహవాసము చేయాలని నీవు పరుగులెత్తినటువంటి దినములు ఎప్పుడైనా ఉన్నవా? ఒక గృహ దర్శనానికి ఆ గృహము ఆశీర్వదింపబడాలి, నేను కూడా అక్కడ ఉండి ప్రార్థన చేయాలి అని నీవు ఎప్పుడైనా పరుగులెత్తినటువంటి ఆ అనుభవము నీ జీవితములలో ఉందా? అసలు నడిచిపోయేటటువంటి అనుభవమే లేనప్పుడు ఇక మహాశ్రమలు ఎక్కడిది? గొర్రెపిల్ల రక్తములో నీవు కడగబడాలి అని అంటే ఏం చేయాలయ్యా? దేవుని స్వార్థ పరిచర్యలో మనము పాలిభాగస్థులమై ఉండాలి పిల్లరా, పాలిభాగస్థులమై ఉండాలి. దేవుని పరిచర్యలో, ఆయన కార్యముల విషయములలో, ఆయనతో నడిచేటటువంటి విషయములలో అపోస్తలులు అందరూ గొప్పగా చెప్పుకుంటాం కదా, యేసుక్రీస్తు శిష్యులు. వీళ్ళందరూ ఏం చేశారయ్యా? చేతులు పెట్టగానే రోగాలన్నీ పోయాయి, దయ్యాలు పోయాయి, అందరూ మంచిగా అయిపోయారు. పౌలుదైతే వస్త్రం ముట్టుకోగానే అనేకులు బాగుపడ్డారు. ఈనాటి ప్రజలు ఎట్లున్నారు అని అంటే మేము కూడా ఇట్లనే ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ వారి శ్రమ ఎంత భయంకరమైందో నేను చాలాసార్లు చెప్పాను. పుస్తకాలు చదవాలి. అపోస్తలుల యొక్క శ్రమానుభవము మీరు ఒక్కసారి చదవాలి. వారేదో ఆశామాషిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించలేదు ప్రియులారా. ఆదిమ సంఘములో ఉన్నటువంటి అవస్థలను మీరు జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు
వారు ప్రతినిత్యము కొట్టబడుతూ, చంపబడుతూ, కొరడాలతో కొట్టబడుతూ, రాళ్లతో కొట్టబడుతూ, అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ, 2 కొయ్యలకు వారి చేతులు కాళ్ళు కట్టేసి సగానికి చీల్చినటువంటి ఆ అనుభవాలలో నుండి వారు దేవుని యొక్క పెద్దల సభలో, నీతిమంతుల సభలో నిలువబడిన వారు వీరేనయ్యా. వీరే ఆ మహాశ్రమలలో నుండి వచ్చి, ఆ అనుభవములో నుండి క్రీస్తు యొక్క రక్తంలో వారి వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకొని దేవుని ఎదుట నిలువబడినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఎక్కడైనా ప్రార్థన ఉందా? ప్రార్థన ఎక్కడైనా ఉందా? నీ పనులన్నీ పక్కన పెట్టేసి ఆ కుటుంబం కొరకు నేను ప్రార్థించాలి. ఎవరు వాళ్ళు వస్తారో రారని నాకు అవసరం లేదు కదా. ముందుగా ఏం చేస్తారు? అమ్మ నువ్వు వస్తున్నావా? నేను వస్తలేను, అయితే నేను కూడా పోను. మరి ఆమె సినిమాకు పోతుంది, నువ్వు కూడా పోవచ్చు కదా, వెంబడి అయిపోతుంది కదా, దరిద్రం అవుతుంది. దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీకు ఇంకొకరితో పని ఏమిటి? నీకు ఇంకొకరితో పని లేదు. వారి జీవితంతో నీకు అవసరం లేదు, వారి వ్యక్తిగత విధానాలతో నీకు అవసరం లేదు, వారి జీవిత విధానంతో నీకు అవసరం లేదు, వారి విశ్వాసంతో, వారి ప్రార్థన జీవితంతో నీకు అవసరం లేదు, వారి కుటుంబంతో నీకు అవసరం లేదు. నీకు అవసరం ఏదైతే ఉందో అది నా దేవునితో నాకు కలిగినటువంటి వ్యక్తిగత సంబంధాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, దేవుడు నీకిచ్చినటువంటి పిలుపును జ్ఞాపకము చేసుకొని నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. ఎవరితో నీకు అవసరం లేదు. తర్వాత రెండవది, వాళ్ళు నా ఇంటికి రారు, నేను వాళ్ళ ఇంటికి అస్సలే పోను. నువ్వు వాళ్ళ ఇంటికి అసలే పోకు, దేవుడు ఏం చేస్తాడు? నువ్వు నా ఇంటికి అసలే రావద్దయ్యా అని ఆయన కూడా అనుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు నీ ఇంటికి వచ్చారా? నువ్వు వాళ్ళ ఇంటికి పోయావా? లేకపోతే వాళ్ళు నీ గురించి ప్రార్థిస్తున్నారా లేదా? లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఆలోచన ఏదైనా ఉంటే వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసేయాలి. మరి ఈ విధంగా చెప్పాలి అని అంటే, మొన్న గృహ దర్శనానికి మా ఇంటికి ఎవరు రాలేదు, నేను కూడా ఎవరి ఇంటికి పోనవసరం లేదు. ఊరుకుంటారా ఎవరైనా? అక్కడ చూడు, అయ్యగారు వస్తున్నాడా? బాగా ఎక్కింది అయ్యగారికి, ఎందుకు వస్తాడు కదా. మరి నీకు కూడా అదే వర్తిస్తుంది కదా. నువ్వు కూడా విశ్వాసవే కదా, నీవు కూడా క్రైస్తవుడవే కదా, నీవు కూడా ఆయన శరీర రక్తంలో పాలు పంపులు పొందుకుంటున్నావు కదా, ఆ జీవ గ్రంథంలో నా పేరు కూడా ఉండాలని ఆశపడుతుంటున్నావు కదా. మరి నీకెందుకు వర్తించదు ఆ మాట? ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు మహాశ్రమలలో నుండి వచ్చినటువంటి వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకొని. ప్రియమైన వారులారా, నేను ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి కుటుంబంలో ఒక ఉపవాస కూడిక జరగాలని నేను ఆశపడుతుంటున్నాను. ఎందుకో తెలుసా? ఓ గ్రూప్ కూడిక ఎక్కువ అంటే 1 గంట సేపు ఉంటుంది, లేదు ఒక గృహ దర్శనము 1 అరగంట. ఇది ఆ కుటుంబానికి సరిపోదు ప్రియులారా. ఒక 2 గంటలు 3 గంటలు మోకాళ్ళుండి మనము వారి కొరకు కన్నీటితో మనము ప్రార్థన చేయాలి. వారు ఆ శ్రమల నుండి, లోక సంబంధమైన శ్రమల నుండి వారు విడుదల పొందాలి అని అంటే నీతిమంతుల ప్రార్థన ఆ కుటుంబానికి అవసరమై ఉన్నది. ఆ నీతిమంతుడవు నీవేనేమో. నువ్వు నీతిమంతుడవు కాకపోతే నా ప్రార్థన అవసరం లేదని నువ్వు రాకు. నేను నీతిమంతుడను, దేవుడు నా ప్రార్థన వింటాడు అని అంటే నీవు ఆ కుటుంబంలో ఉండి నీవు ప్రార్థన చేయి, దేవుడు ఆ కుటుంబానికి కావలసినటువంటిది దేవుడు దయచేస్తాడు. ఈ విషయాన్ని మనం ఎందుకు మర్చిపోతూ ఉంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో సెలవిచ్చినటువంటి మాట, ఇదిగో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకబడిన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చి ఉన్నాం మనము? క్రీస్తు రక్తంలో కనవబడినటువంటి ఆ ప్రోక్షణ ద్వారా మనము దేవుని యొద్దకు వచ్చి ఉంటున్నాము. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, 11వ అధ్యాయము 51వ వచనము. అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యన నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన
ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు. నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు మీకు ఏమైనా అర్థమైందా? వారి రక్తము నిమిత్తము నేను మిమ్ములను విచారిస్తాను అని అంటున్నాడు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి గురించి నాకేం సంబంధం అని అనుకుంటున్నారా? కాదు ప్రియులారా, ఖచ్చితంగా మనకు సంబంధం ఉంది. ఎందుకొరకనగా వారు క్రీస్తు రక్తములో పాలుపంపులు పొందారు, మనం కూడా పొందాము. క్రీస్తులో మనం అందరము ఏకముగా ఉన్నాము. ఆయన శరీరంలో అవయవములుగా మనం ఉన్నాము. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న మాట, లోకము పుట్టినది మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యన నశించిన జకరియా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారించబడతారు. కాబట్టి ఆ విచారణలో మనం ఉండొద్దు ప్రియులారా. హేబేలు రక్తం అని అంటే మనందరికీ తెలుసు కదా. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలో హేబేలు రక్తము గురించి మనకు కనబడుతుంది. ఈ జకరియా ఎవరో తెలుసా? జకరియా ఎవరో తెలుసా? బలిపీఠమునకు మందిరమునకు మధ్య చంపబడినటువంటి జకరియా కదా. అందుకే బైబిల్ గ్రంథము ఎప్పుడూ చదువుతూ ఉండాలి. మనకు అర్థం కాదు, అర్థం కాకపోయినా సరే ఒక్కసారి, రెండవసారి, మూడవసారి, నాలుగవసారి నాకే అర్థమైతలేదు, మీకు ఎక్కడికి వెళ్ళి అర్థమవుతుంది చెప్పండి పిల్లలు. అయినప్పటికీ దాన్ని చదువుతూ ఉండాలి. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? రాజు అయినటువంటి మన యెహోయాదా అనేటటువంటి యాజకుడు, ఈయన యోవాషును పెంచి పెద్ద చేసినటువంటి వాడు. రాజుగా 7 సంవత్సరాల వయసులో యోవాషు రాజుగా ఎంచబడ్డాడు. ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు చంపబడుతూ ఉంటున్నారు. దేవునిని పంపించినటువంటి ప్రజలను తిరస్కరిస్తూ దేవునికి విరోధముగా పలుకబడినటువంటి ఆ మాటలను వారు వినలేక అనేకమైనటువంటి ప్రవక్తలను చంపేశారు. అట్లాగే ఈ యెహోయాదా కుమారుడైనటువంటి జకరియా, ఈయన ఆ ప్రజలకు వ్యతిరేకముగా ప్రవచించినందుకు ఆయనను మందిరములోనికి తీసుకుని పోయి రాళ్లతో కొట్టి చంపారు. ఇందులో విచిత్రం ఏంటిదో తెలుసా? ఈ యాజకుడు యోవాషును పెంచినటువంటి వాడు, చిన్నప్పటి నుంచి పెంచి రాజుగా చేసినటువంటి వాడు, ఈ రాజు ఆయనను చంపించాడు. ఎవరిని? యాజకుడైనటువంటి ఒక కుమారుణ్ణి. 2వ దినవృత్తాంత గ్రంథములు 24వ అధ్యాయం మీరు ఇంటికి పోయినాక చదవండి. ఆ సందర్భం అంతా కూడా అక్కడ చెప్పబడుతున్నట్లుగా చూస్తాం. ఎంత దుర్మార్గము ప్రియులారా, ఎంత దుర్మార్గము కదా. ఎవరో చేసిన తప్పుకు ఎవరు అటువంటి వాటి విషయములలో పాలిభాగస్తులు, అటువంటి మనస్తత్వము కలిగినటువంటి వారిలో మనము ఒకరిగా ఉన్నామా? వారి రక్తము నిమిత్తము మనము కూడా మరి ఎంచబడతాము అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రజలు దేవుని సన్నిధిని నడవడానికి బహుభయముగా వణికినటువంటి వారు. ఈనాటి ప్రజలు దేవుని సన్నిధిలో భయము లేకుండా బ్రతుకుతున్నటువంటి వారు. అసలు దేవుని సన్నిధి అంటే అస్సలే భయం లేదు మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన చెప్పిన మాట ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి, దీనిలోనిది వారందరికి ఇచ్చిది మీ కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము. దేని కొరకయ్యా? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. దీన్ని చేస్తున్నప్పుడెల్లా, పరిశుద్ధ రక్తములో మనము పాలిభాగస్తులము అవుతున్నప్పుడెల్లా మనము దేవునిని జ్ఞాపకము చేసుకుంటున్నాము. దేవునిని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది ఆయనకు మనకు ఉండేటటువంటి ఒక రక్త సంబంధం. ఇది మామూలు సంబంధం కాదు ప్రియులారా. బ్లడ్ రిలేషన్షిప్ అంటారు కదా.
వీళ్ళెవరయ్యా అంటే నా రక్త సంబంధులు అని సెలవిస్తాము కదా. నీకు నీ దేవునికి ఉన్నటువంటి సంబంధం ఏంటిదో తెలుసా? రక్త సంబంధము. ఆయన నిన్ను పుట్టించినటువంటి దేవుడు, ఆయన నీకు తండ్రి, ఆయనకు కుమారుడుగా కుమార్తెవుగా ఈ లోకములో నిన్ను జీవించడానికి ఆయన తన అరచేతుల మీద నిన్ను సృష్టించి లోకములోనికి పంపించాడు. ప్రియులారా, దేవుని యొక్క మహాస్వరూపము, మహాతి గంభీరమైనటువంటి స్వరూపము. ఆకాశమున పాదపీఠము భూమి, ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము అని అంటున్నాడు. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన మందిరము ఏ పాటిదయ్యా? ఆయన పాదపీఠములో మనము ఒక మందిరము కట్టడానికి మనం ఆశపడుతూ ఉంటున్నాము. ఆకాశము ఆయన సింహాసనము అని అంటున్నాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఆయన స్వరూపం ఎట్లా ఉంటుందో. అతి భయంకరుడైనటువంటి ఆ దేవుని యొక్క స్వరూపములో నుండి మనము జన్మించి ఆయనకు విరోధులముగా మనము జీవించడానికి ఆశపడుతూ ఉంటున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఎక్కడికో తెలుసా? నీతిమంతుల సభకు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. నీతిమంతులతో జీవించడానికి మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. వేలాది వేలాది దూతల యొద్దకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత మనము కొట్టుమిట్టాడుతూ లోకములో కొనసాగుతూ ఉంటున్నామేమో ప్రియులారా. మన బంధువుల విషయము, మన రక్త సంబంధుల విషయము ఏదైనా విరోధమైన యోచన ఉంటే ఇప్పుడే తీసేసేయండి. ఎందుకొరకు? మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. మనం పోయిన తర్వాత దరిద్రుడు పోయితే పోయిండ్రా అనేటటువంటి మాట లోకములో వినబడకూడదు ప్రియులారా. ఆ మాట వినబడిందా? ఆ మాట వినబడిందా మన ఆత్మ పరలోక రాజ్యము చేరదు. ఎందుకొరకనగా మనుష్యులనే మెప్పించలేనటువంటి నీవు దేవునిని ఏ విధంగా మెప్పించగలవు? ఏ విధంగా మెప్పించగలవు ప్రియుల? మరి ఏ విధంగా ఉందాం? ఏ విధంగా దేవుని సన్నిధికి చేద్దాం? చూడండి, మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఎట్లా చేరుదామంటున్నాడు? మనస్సాక్షికి ముందు కల్మషము ఉండదు. ముందు దేని గురించి చెప్తున్నాడు? ఆత్మ గురించి పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. మన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడినటువంటి హృదయం. ఏ ప్రోక్షణ కావాలి? రక్త ప్రోక్షణ కావాలి కదా. ప్రతి సంవత్సరము యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి రక్తమును ప్రోక్షించేటటువంటి వాడు. కాబట్టి క్రీస్తు శిలువలో కార్చినటువంటి రక్తములో మనము ప్రోక్షించబడాలి. అది మన హృదయముల మీద ప్రోక్షింపబడాలి. మొట్టమొదటిది. రెండవది ఏంటిది? నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు శుభ్రమైన నీటితో స్నానం చేసి ఇస్త్రీ బట్టలు కట్టుకొని లోపల కల్మషము అట్లాగే ఉంచుకొని దేవుని సన్నిధిలో కనబడాలి కదా. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన మేలును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమును ఆత్మను ముందు పరిశుద్ధపరచుకోవాలి. తర్వాత నిర్మలమైనటువంటి నీటితో శరీరమును శుభ్రపరచుకోవాలి. తర్వాత మన విశ్వాస విషయములో సంపూర్ణమైనటువంటి నిశ్చయత, యథార్థమైనటువంటి హృదయము కలిగి మనము దేవుని సన్నిధానము చేరుదము రండి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. ఇది మనకు అవసరము ప్రియులారా. లోకము ఎవ్వరు ఏమైనా అనుకొని లోకముతో మనకు అవసరం లేదు. మన రక్త సంబంధుల విషయము కూడా మనకు అవసరం లేదు. వారి నిమిత్తము నీ హృదయములో క్షమాపణ కలిగినటువంటి వాడవుగా నీవు ఉండాలి. నీవు క్షమించేసి నీ పక్షమున యుద్ధము చేయువాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో వాని నెత్తి మీద నిప్పులు ఎట్లా పోస్తాడట? కుప్పలుగా దేవుడు పోస్తాడు అని దేవుడు సెలవిచ్చాడు.
నేను మొన్న ఒక వారం మీకు చెప్పాను కదా, చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ఈ నిప్పులు కుప్పగా పోయబడతాయి అని నేను చాలాసార్లు విశ్వాసం అనేది ఉన్నాను. కానీ నిప్పులు దేవుడు ఈ విధంగా కూడా పోస్తాడా అనేటటువంటిది ఒక వ్యక్తిని నేను మొన్న సావుకు పోయినప్పుడు చూశాను. అనరాని మాటలు నన్ను మహాభూతులతో అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడారు. కారణము లేకుండా ఏమైపోయిందయ్యా అని అంటే, ఖచ్చితంగా 3 సంవత్సరాలు తిరిగే లోపల కొడుకు బారిపోయి ఒక పిల్లని చేసుకున్నాడు, బిడ్డ ఇంట్లోకి వెళ్ళి బారిపోయి ఒకవన్నీ చేసుకున్నది. వెంటనే ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఆయన భార్య వచ్చి, అన్న తప్పైంది క్షమించండి అని 2 చేతులు ఎత్తి సమాధి కాడ దండం పెడుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? మేము కూడా సమాధిలోకి ఈ భారమును పెట్టుకొని దిగిపోతామేమో అనే భయము కలిగిందో ఏమో పిల్ల. దేవుడు నిప్పులు కుప్పగా పోస్తాడు అని అంటే దేవుడు ఈ విధంగా కూడా మన పక్షమున చేయగలడు. కానీ నేను వెంటనే నేను క్షమించేశాను. దేవుడు నా పక్షమున వ్యాజ్యమాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితములలో ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా సరే మనము తీసివేద్దాం. ఎవరి మీద మనకు వ్యతిరేకత అవసరం లేదు. అందరినీ క్షమించేద్దాం. ఎందుకో తెలుసా? దేవుని పిలుపు వచ్చినప్పుడు మన హృదయము కల్మషము లేకుండా ప్రోక్షించబడినటువంటి హృదయముగా దేవుని ఎదుట మనము కనబడాలి అనేటటువంటిదే దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం. ఒక ఆశీర్వచనముతో వాక్యాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ఆమేన్. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చెవియొగ్గి ఏదైతే విన్నారో దానిని విని నా యొద్దకు రండి, వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఎప్పుడు? కడబూరం రోగినప్పుడు క్షయమైనటువంటి ఈ శరీరము అక్షయమైనటువంటిదిగా లేపబడి మీరు బ్రతుకుతారు. నేను మీతో ఒక నిత్య నిబంధన నేను మీకు చేస్తాను. దావీదుకు ఏదైతే శాశ్వతమైనటువంటి కృప చూపానో ఆ కృప మీకు కూడా చూపుతాను అని దేవుడు ఈ నూతన సంవత్సరమున ఒక గొప్ప ఆశీర్వాదముతో మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని యందు విశ్వాసముంచి ఆయన మాటలు వినినవాడు నిరంతరము నిలుచును అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది. అటువంటి గొప్ప కృపా జ్ఞానము దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.